ఈ వీడియో మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ వీడియో. రొయ్యలు అనేవి నీటిలో ఉండాలి కదా, ఇలా మట్టిలో ఎలా బ్రతుకున్నాయని చూసిన ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ కదా. అసలు ఈ వీడియో ఫేక్ అని కావాలని క్రియేట్ చేశారని కొందరు అనుకుంటున్నారు. అలా అనుకునేవారు రొయ్యల చెరువులో వరి సాగు చేసిందంతో సమానం. రొయ్యలు తమ పెరుగుదలకు గుల్ల విడుస్తాయని ఎంత నిజమో ఈ వీడియో కూడా అంతే నిజము. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో కనబడుతున్న రొయ్య పేరు వచ్చేసి మ్యాక్రోబ్యాక్టియం రోసెన్బర్గి. దీనిని జైంట్ రివర్ ప్రాణి అంటారు. పేరు వింటేనే మీకు అర్థమవుతుంది ఇది నది ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుందని. నదిలో వాటర్ తగ్గినప్పుడు లేదా వర్షాలు పడినప్పుడు ఈ రొయ్య అనేది తన తదుపరి మనుగడ కోసం ఇలా తడి మట్టిలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇలా మట్టిలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు అది ఆక్సిజన్ ఎలా తీసుకుంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఇది తడి మట్టిలోకి వెళ్ళి దాక్కుంటుంది కాబట్టి అందులో ఎంతో కొంత వాటర్ మాయిస్చర్ అనేది ఉంటుంది. ఈ మాయిస్చర్ లో ఉండే ఆక్సిజన్ ని ఎయిర్ పాకెట్స్ అని అంటారు. ఈ ఎయిర్ పాకెట్స్ లో చాలా తక్కువ మోతాదులో ఆక్సిజన్ ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడి నదిలో నీటి మట్టం పెరిగే వరకు ఈ ఎయిర్ పాకెట్స్ లో ఉన్న ఆక్సిజన్ తీసుకుని ఈ రొయ్యలు అనేవి సర్వైవ్ అవుతాయి. ఒకవేళ ఎయిర్ పాకెట్స్ లో ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోతే రొయ్యలు అనేవి చనిపోతాయి. ఈ ఎయిర్ పాకెట్స్ లో ఉన్న ఆక్సిజన్ ని రొయ్యలు తమ గిల్స్ ద్వారానే తీసుకుంటాయి. స్పెషల్ గా అయితే వేరే బాడీ పార్ట్ ఏమి ఉండదు. సో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. దాంతో పాటు ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో చేయండి. యూట్యూబ్ లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆక్వాటెక్కి అంటే నేను కాదు, మనమని నిరూపించండి.